కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే దయాకర్ గారు, 5 స్టేట్స్ ఎలక్షన్స్ ట్రెండ్స్ చూస్తున్నారు, చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ కేరళ మినహా మిగతా స్టేట్స్ లో ఏంటి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్? కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ అనేదానికంటే ఇండియా కూటమితో కూడిన కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్. కేరళలో కూడా కూటమి ఇదే, కానీ ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతున్నట్టుగా అది స్ట్రాటజీ కాదు, అది రాజ్యాంగ వ్యతిరేక చర్యలు. అంటే బీహార్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మహిళలకు ఇంటికి 10,000 రూపాయలు, ఒక మహిళకు 10,000 రూపాయలు ఇవ్వడం అనేది, అంటే రెండో ఫేజ్ అయిపోయినాక మనం ఓడిపోతున్నాం అన్నప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా గెలవాలనడానికి బడ్జెట్ నుంచి 31,000 కోట్ల రూపాయలు కేటాయించి అట్లా గెలవడం. మీన్ టైం ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో పాస్ అయిన బిల్లును, మహిళా బిల్లును తీసుకొచ్చి డీలిమిటేషన్ బిల్లుతో పెట్టి మహిళా బిల్లును ఫెయిల్ చేసి, మహిళా బిల్లుకు వ్యతిరేకం ఇండియా కూటమిలోని పార్టీలు అని చెప్పి ప్రచారం చేసి లబ్ధి పొంది ఒక స్వార్థపూరితమైన, వంచనపూరితమైన రాజకీయ ఎత్తుగడ నడుస్తుంది. కాబట్టి ఇది నేనేమంటే పశ్చిమ బెంగాల్లో దీదీ వర్సెస్ మోదీగా నడిపి ఆమెను ఓడగొట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం కానీ, ఇతరత్ర ఇప్పుడు అస్సాంకు దీనికి అస్సాంకు కానీ మన ఏంటిది పుదుచ్చేరి కానీ చర్చ లేదు. మనకు తమిళనాడు తర్వాత బెంగాల్ చర్చ ఉంది. వాళ్ళు గెలవడానికి ఇండియా కూటమిలోని ప్రధానమైన పార్టీలు ఓడిపోవడానికి చేసిన ఎత్తుగడే మొన్న 3 రోజులు పెట్టిన 3 చీకటి చట్టాల మాదిరిగా పెట్టిన బిల్లులు. కాబట్టి దీన్ని గెలుపు అని ఎవరు అనుకున్నా అది రాజ్యాంగ వ్యతిరేకంగానే నేను భావిస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే గెలవడానికి మోదీ పడని పిల్లిరిగా తల్లి మామూలు వేషాలు వేస్తలేడు. అది ఏందో దానికి దేనికి దారి తీస్తుందో రేపటి రోజున, లేకపోతే ఈ 5 మేము 3-4 కాంగ్రెస్కు కూటమికి వస్తే మళ్ళీ మేము ఉత్తరప్రదేశ్లో ఇబ్బందులు పడాల్సి వస్తే, ఉత్తరప్రదేశ్ కనుక పోతే ఆయన సీటుకే ఎసరు వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి పొలిటికల్ జిమ్మిక్కులు మోదీ వేయడం మానితే ప్రజాస్వామ్యానికి మంచిది. లేదంటే గెలుపై ఏమున్నది, ఎవరైనా గెలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా గెలుస్తుంది. ఆ గెలుపులో మోదీ ఇది కూడా నా గెలుపు అని చెప్పుకోవడానికి అవకాశం లేనిస్తుంది. ఏది ఏమైనా ఒక రకమైన ప్రజాస్వామ్య హననం చేయడానికి ఎంతకైనా వెనకడుగు వేయట్లేదు. ఇది అసలు సమస్య, ఈ భారతదేశానికి ఉన్న సమస్య. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే ఆ చట్టాలు తీసుకురావడం ద్వారా చేసిన చర్చ ఒకటైతే, వీళ్ళు తప్పు చేస్తుందనే నోషన్ను ప్రజలకు తీసుకుపోవడంలో ప్రాపగండాలో బీజేపీ పడ్డ తంట మామూలుగా కనబడుతుంది. ఏదేమైనా ఇది ఒక మంచి, ఇప్పుడు ఇక్కడ మనకు తమిళనాడులో ఒక న్యూ ట్రెండ్ మనకు రావడం కూడా ఒక మంచిదే, ఆహ్వానించదగ్గదే. అట్లా మనం దాన్ని వ్యతిరేకించలేము. అక్కడ బీజేపీ లేకపోవడం వల్ల, బీజేపీతో కూడిన ఏఐడిఎంకే పెర్ఫార్మెన్స్లో పూర్ ఉండడం వల్ల విజయ్కి అవకాశం వచ్చింది. కానీ లేకపోతే మ్యాక్సిమంగా అక్కడ డిఎంకే కూడా అవకాశం ఉండేది. అన్ని అంచనాలను తలకిందులు చేసి, మన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి వచ్చిన చరిత్ర ఇప్పుడు మనం తమిళనాడులో చూస్తున్నాం. ఇప్పుడు నాకున్న అంచనా ఏంటంటే మోదీ రేపేం చేయబోతుంది అనేది వీటి మీద, ఈ ఎన్నికల మీద, ఇటు విజయాల మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మీరు ఇట్లా ఎందుకు చేస్తుందనే పరిస్థితి మిగతా పార్టీలకు లేవు, మిగతా అంశాలు లేవు. ఎందుకంటే మైనారిటీగా ఉన్న ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు కాపాడింది. వారు దాన్ని వినియోగించుకొని మరింత ప్రజాస్వామ్యయుతంగా ఉంటే బాగుండేది. కానీ దాన్ని పూర్తిగా ఇప్పుడు మెజారిటీ ప్రభుత్వం వైపు పోవడానికి రాజ్యసభలో ఎంపీలను తీసుకోవడం, రేపు రాజకీయంలో చాలా పార్టీలకు సంబంధించిన అంశంలో టేక్ ఓవర్ కోసం ప్రయత్నం జరుగుతుంది, చర్చ జరుగుతుంది. ఏదేమైనా ప్రజలు మధ్యన మన ప్రజాస్వామ్యానికి గీటరాయిగా ఉన్నారు కాబట్టి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటారు. దీన్ని మేము ఎంత చెప్పినా, ఇండియా కూటమిలోని పార్టీలు ఎంత చెప్పినా కూడా బీజేపీ ఏమాత్రం అంటే మీన్స్ దాన్ని సూటిగా చెప్పాలంటే సుత్తి లేకుండా, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది 95 లక్షల ఓట్లు తీసి సరతో 95 లక్షల ఓట్లు తీసేసి మమతా బెనర్జీకి అనుకూలంగా ఉన్న ఓట్లను, లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తీసేసి వాటిలో 36 లక్షలు సెటిసైడ్ చేసింది. ఇది ఎట్లాంటి మాకరీ డెమోక్రసీ నాకు అర్థం కావాలి. 36 లక్షల ఓట్లకు సంబంధించి ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటారట, ఇవి వాస్తవమా కాదా అంటే దేనికైనా తెగిస్తాడు. అప్పుడేమో ఎలక్షన్ల ముందు
31,000 కోట్ల రూపాయలు పంచుతారు. దాన్ని ఎలక్షన్ కమిషన్ అన్నది సుప్రీంకోర్టు కూడా పట్టించుకోదు. మరి రేపు మేము కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మేము కూడా ఇంటికి 10,000 రూపాయలు మహిళలకు పంచుతాం, దాన్ని కూడా ఒప్పుకుంటారా? అట్లా చేస్తారా? ఈ డిస్క్రిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమవుతుంది, ఎవరి నియంతృత్వమైన, ఎవరి ఫ్యూడలిజం అయినా, ఎవరి ఫాసిజం అయినా ఒక స్థాయి వరకే ఉంటుంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ట్యూన్ పెంచుతున్న మోదీకి పతనం తప్పదు అనేది నాకు అనిపిస్తుంది. విజయాలతో విజయము అనేది మొరేల్గా ఉండాలి, నిజాయితీగా కూడిన విజయం ఎప్పుడు కూడా మనకు గౌరవాన్ని పెంచుతుంది తప్పితే ఇలాంటి స్థాయి దిగి వచ్చే విజయాలు, అది ఇప్పుడు 22 స్టేట్లలో వాళ్ళు ఉన్నారు, కానీ ఎందుకు మరి జాతీయ ఎన్నికల్లో వాళ్లకు దాదాపు 230 వచ్చినాయి? అంటే ఏంది, ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క తీరుగా దాన్ని విభజించి అక్కడ ఉన్న లోకల్ డొమైన్లో ఉన్న పాలిటిక్స్ను వాడుకొని అక్కడ రాష్ట్రాల్లో అధికారం సాధించి తద్వారా దేశంలో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. నాకైతే నిజంగా చెప్తున్నా, వెస్ట్ బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్ తెలియదు, రేపటి రోజున ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా తెలియదు. మోదీని పూర్తిగా, మోదీ ఎన్నికల ఇన్ఛార్జిగా మోదీని అంటే మోదీ గారంటే ఎవరు? ప్రధానమంత్రి ఎన్నికల నిర్వహణకు చేస్తున్న తపన, అది పరిపాలన లేకపోవడం, పరిపాలన ఫెయిల్ అయిన దగ్గర ఇలాంటి ఎత్తుగడలతో ముందుకు పోవడం అనేది బీజేపీ చేస్తుంది. అది ఎంతో కాలం నడవదు. భవిష్యత్తులో డెఫినెట్గా ప్రజలకు ఆలోచిస్తున్నారు ఇప్పటికీ, కానీ ప్రజా ఆలోచన అది తిరుగుబాటు వైపు పోయేంత వరకు తెచ్చుకుంటే మరింత సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేనైతే నా అంచనా అయితే ఇంకా సుప్రీంకోర్టు కానీ ప్రొటెక్టివ్, అంటే ఏంది, కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరు అంటే ఫస్ట్ పార్లమెంట్ అయితే, సెకండ్ సుప్రీంకోర్టు పార్లమెంటరీ వ్యవస్థలో పాలకులే రాజ్యాంగాన్ని హననం చేయాలనో రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు కోరుకుంటున్నప్పుడు సుప్రీంకోర్టు దాని కస్టోడియన్గా సీరియస్గా యాక్షన్లోకి రావాలి. వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి మించిన అధికారం ఉంటుంది. జ్యుడిషియరీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషనే చేతులు ఎత్తేసి మేమేం చేయలేమని చెప్పి భయంతో ఓట్లు వేయాల్సిన స్థితి వెస్ట్ బెంగాల్లో ఎందుకు వచ్చింది? సర్ ఎందుకు గెలుస్తుంది ప్రతి రాష్ట్రంలో? సర్ గెలిచి పార్టీలు ఓడిపోవడం ఏంది, సర్ గెలిచినప్పుడు బీజేపీ అనుకూలంగా ఉండడం ఏంది అనేది సర్వత్రా వినపడుతుంది. అది మేధావుల స్థాయిలో చర్చ జరుగుతుంది. అది మాస్ వరకు చేరేంత వరకు కూడా ప్రజా చైతన్యాన్ని పెంచాల్సిన బాధ్యత ఇండియా కూటమి మీద ఉంటుంది. ఆ దిశగా రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేసినప్పటికి కూడా ప్రజా చైతన్య స్థాయిలు ఇంకా పెరుగుతాయి. అంటే దయాకర్ గారు అంటే గెలిచేటువంటి స్కోప్ ఉన్న స్టేట్స్లో కూడా కేవలం ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్సే తమ మిత్రపక్షాలను ఓడిస్తోందనేది ఒక పెద్ద విమర్శ ఉంది. స్పెషల్లీ బెంగాల్ విషయానికి వస్తే, బెంగాల్ ఎందుకమ్మా ఇప్పుడు మీరు కేరళ కూడా అంతే కదా. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ. నా రాజకీయ ప్రత్యర్థిని నేను నా విధానాలతో గెలవాలి. జాతీయ ఎన్నికల్లో సిపిఐ సిపిఎం నాతో కలిసి ఉంటుంది. ఇలా మా ముఖ్యమంత్రి గారు మా మిత్రపక్షమైన సిపిఎం పార్టీని మీరు దిగిపోండి, వెళ్ళిపోండి, మీరు ఓడిపోతారని చెప్పి ప్రచారం చేసిండ్రు. పూర్తిగా రేవంత్ రెడ్డి గారి యొక్క స్టార్ట్ చేసే కదా కేరళ కూడా ఉపయోగపడింది. మా జాతీయ నాయకత్వం అనలేకపోయినా మేము మా అభ్యర్థుల గెలుపు కానీ అక్కడ స్థానికంగా బీజేపీ కొంతమంది సిపిఎం అభ్యర్థులు గెలిపేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా, లేదంటే ఎల్డిఎఫ్ కూటమిలో భాగంగా కొన్ని పార్టీలు బీజేపీతో కలిసి ఉన్న పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము ఆ స్ట్రాటజీని ఎత్తుకున్నాం. నేనేమంటుంటే ఇంకా ఇక్కడ కాంట్రాక్ట్ వస్తే ఇటువైపు వెస్ట్ బెంగాల్లో కూడా మా పొత్తులో ఉన్న మా ప్రధానమైన పక్షమే ఎవరు, టీఎంసీ. అక్కడ మేము ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే సీట్ల సర్దుబాటు ఇతరత్ర స్థానిక రాజకీయాలు వీటి పరిస్థితుల్లో కాబట్టి ఇలాంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వస్తుంది. అంటే మీరు అనుకుంటున్నట్టు ఏంటంటే వాళ్ళే పోటీగా ఉన్నారు అని అంటే, మరి మేము బీజేపీ మాదిరిగా ఇతర పార్టీలతో కూడా కలిసి వైరుధ్యాలు ఉన్న సిపిఎం పార్టీతో కూడా కలిసి పనిచేయడం అనేది మరి మేము చేయలేము. ఎందుకు, అక్కడున్న స్థానిక నాయకత్వం యొక్క ఆలోచనలు ఉంటాయి. సో ఇది జాతీయ ఎన్నికలు కావు కదా, రాష్ట్ర ఎన్నికలు కదా. ఇప్పుడు దాన్ని కనుక్కుంటే మన సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తాయి. మున్సిపల్ ఎన్నికలు మరి బీఆర్ఎస్ బీజేపీ ఒక దగ్గర సహకరించుకునే బీజేపీ గెలుపు కొరకు బీఆర్ఎస్ చేసిందట, కానీ వాళ్ళు వైరుధ్యాలతో చూస్తే బయట వేరే ఉంటారు. అంటే నేచర్ రెండు పువ్వులు ఒకటే, కమలం, ఇదొకటి కమలం పువ్వు, అదొక గులాబీ పువ్వు. కానీ వాళ్ళు ఏదో అండర్స్టాండింగ్తో సీక్రెట్గా ఎమ్మెల్యేలు మాకు, ఎంపీలు మీకు అనుకుంటారు. ఇక్కడ మేము ఉండలేము. డెఫినెట్గా రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో మాకు
ఏ విధానం అయితే నచ్చిందో దాన్నే ఫాలో అయినాం. రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో టీఎంసీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నితీష్ కుమార్ ఇండియా కూటమి ఏర్పాటున్నప్పుడు ఉన్నాడు, ఆయన రాజకీయ ప్రయోజనం చూసుకున్నాడు, పోయిండు, బీజేపీతో కలిసిండు, ముఖ్యమంత్రి అయింది ఎందుకంటే ఆయన ఆ నుంచి తప్పించుకోవడానికి. ఆయన ఒక మర్డర్ కేసులో 12A12గా పెట్టిండ్రు, అమిత్ షా బెదిరించిండు, నీ జీవితం చరమాంకంలో జైలుకు పోతావా మాతో కలిసి ఉంటావా అన్నాడు. ఇండియా కూటమి నుంచి పోయిండు, అక్కడికి పోయి ముఖ్యమంత్రి ఎంపీ తీసుకొని రాజ్యసభలో ఇప్పుడు జాయిన్ అయ్యిండు. అట్లాంటి బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్, ఇమ్మోరల్ పాలిటిక్స్ మేము చేయాలంటే కొన్ని ఎథికల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మేము ఆ ప్రయత్నాలు చేయం. ఏదేమైనా ఒకటి, ఈ గెలుపు లక్ష్యంగా పనిచేయడం అనేది రాజకీయ పక్షం యొక్క లక్ష్యం ఉంటుంది. కానీ మేము ప్రజాస్వామ్యయుతంగా ఉండాల్సిన పరిస్థితిని పదే చెప్తున్నప్పుడు ఒక రోజుకైనా వినే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరము ఒక నిబంధనలు పెట్టుకొని నిబంధనల ప్రకారం మనము రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు యుద్ధ నీతి తప్పుతుంది, బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు 6 గంటల తర్వాత యుద్ధం చేయొద్దు అంటే 7 గంటలకు కూడా ఆయన తుపాకులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మరి దాన్ని ఎవరిని కట్టడి చేయాలి? ఈ ఎంపైరే ఫెయిల్ అవుతున్నాడు, ఎలక్షన్ కమిషనే ఫెయిల్ అవుతుంది కదా. దాన్ని మనం ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? ఇప్పుడు నేను పోయి అమెరికా ప్రెసిడెంట్కో లేకపోతే రష్యా ప్రెసిడెంట్కో చెప్పే పరిస్థితి కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ టెరిటోరియల్ పాలిటిక్స్లో అతిక్రమిస్తున్న బీజేపీని కట్టడి చేసేది ప్రజలే. రేపటి రోజున అంతవరకు మనం తీసుకురావాలి. ఎంతో ప్రజాస్వామ్యయుత వాతావరణాన్ని 77 సంవత్సరాల నుంచి మనం పాదుకొల్పుకున్న ప్రజాస్వామ్య విలువల్ని పాతరేస్తున్న బీజేపీని పాతరేయడానికి పెద్ద సమయం కూడా పట్టదు నాకు తెలిసి. ఎందుకంటే అది తాత్కాలికమే. ఎప్పుడు మోసపూరితమైన విజయాలన్నీ కూడా తాత్కాలికమే. అది చరిత్ర చెప్పిన సత్యం. దానికి మోడీ మినాయింపు కూడా కాదు. కాబట్టి ఇలాంటి ప్రాక్టీసెస్ బీజేపీ చేయకూడదు. ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తున్న బీజేపీని ఆర్ఎస్ఎస్ నిలువరించలేకపోవడం అనేది దాని యొక్క రాజనీతి ఎంత దివాలా కోరుగా ఉందో వాళ్ళు ఆత్మపరిశీలన. దయాకర్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ప్రభాకర్ గారు మాట్లాడతారు. ప్రభాకర్ గారు, బీజేపీ బ్లాక్మెయిల్